అందరికీ నమస్కారం. కొన్ని ఇంపార్టెంట్ ఇష్యూస్ నా ప్రచారం ప్రారంభించి ముందే చెప్పి వెళ్ళాలని చెప్పి ఈ మినీ రచ్చబండ కార్యక్రమంలాగా ఇప్పుడు నేను పెట్టడం జరిగింది. అదేమిటంటే ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఇష్యూ గురించి గతంలో మనం చర్చించుకున్నాం. మరి అందరూ కూడా ప్రజలందరికీ తెలియజేయవలసింది ఏంటంటే, ఈ కొత్త చట్టం ప్రకారం మీ ఆస్తి మీ పేరు మీద ఉన్నదా లేదా అనేది ప్రతి 3 నెలలకే ఒకసారి మీరు చెక్ చేసుకోవాలి. ఎందుకు అనంటే, ఎవడో ఒక అధికారి దగ్గరికి వెళ్ళి ఆ ఆస్తిని మరి పులివెందుల్లోని ఒక పేటలో ఉన్న ఒక వాస్తవ్యుడికో, లేదు తాడేపల్లిలోని పెద్ద ప్రాపర్టీ అయితే తాడేపల్లిలోని కోటలో ఉన్న ఒక 2 వాస్తవ్యుల పేరు మీదకో మార్చేసే అవకాశం ఉంది. 3 నెలల్లో మీరు చూసుకొని వెంటనే మీరు ఆ డిస్ట్రిక్ట్లో కన్సర్న్ ఆఫీసర్కి ఇంటిమేట్ చేస్తే వాడు గ్యారంటీగా తిరస్కరిస్తాడు. ఈ దిక్కుమాలిన వ్యక్తే అధికారంలోకి మళ్ళీ మీరు తెలివి తక్కువగా రాణిస్తే ఆ తర్వాత అప్పీల్ ఓన్లీ హైకోర్టు. న్యాయవాదులు ఈ అన్యాయాన్ని పసిగట్టి ఒక సామాజిక ధర్మంగా ప్రజలకి ఈ విషయాన్ని తెలియజేస్తూ మరి కోర్టులో కూడా వెళ్తే వాళ్ళకి లిటిగేషన్ తగ్గుతుంది. వారి ఆదాయం కోసం వీళ్ళు ఇదంతా చేస్తున్నారని చెప్పి న్యాయవాదుల నోళ్ళు కూడా మూయించే పని ఈ దుష్ట పరిపాలకుడు చేశాడు. ప్రజలెవరూ కూడా దయచేసి ఈ మోసాన్ని అందరికీ కూడా, ఎందుకంటే స్టిల్ మనకి ఎడ్యుకేటెడ్ పర్సంటేజ్ 60%లోనే ఉన్నాం. 40 మందికి ఆస్తులు ఉన్నాయి. మిగిలిన వాళ్ళందరికీ కూడా ఎంతో కొంత ఆస్తి ఉంటుంది. మరి వాళ్ళకి రక్షణ ఉండాలి అంటే ఈ జగన్మోహన్ రెడ్డి అనే ఒక దుష్టుణ్ణి మనం వదిలించుకోవాలి. పెద్ద ఆస్తి ఉంటే కబ్జాయే. విశాఖపట్నం నుంచి నాకు నిన్న చెప్పారు, చాలామంది రిజిస్ట్రేషన్కి వెళ్తే రిజిస్ట్రేషన్ కుదరదు, మీరు అమ్ముకున్న వాళ్ళు కుదరదు, ఈ రేట్ ఇస్తాం మాకు ఇచ్చేయండి అని చెప్పి రిజిస్టర్ ఆఫీసుల్లోనే డైరెక్ట్గా చెప్పేస్తున్నారట కొందరు కడప వాళ్ళ తరపున. ఇంతటి దారుణం, ఇంతటి అరాచకం, దానికి చట్టాలను కూడా తమ చుట్టాలుగా చేసుకుని మరి ఈ ఆర్థిక అరాచకానికి పాల్పడుతున్న ఇలా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ద్వారా మన ఆస్తిని మళ్ళీ రీసర్వేలు చేసి మళ్ళీ దాని మీద మళ్ళీ వాడి బొమ్మలు వేసుకుని ఇది పిచ్చి ఎట్ పీక్స్. సో ఇటువంటి వ్యక్తుల్ని మనం ఈ రాజకీయ చిత్రపటం నుంచి దూరం చేయాలి. ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని పెద్దలు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే వారు తీసివేయటం జరుగుతుంది. ప్రతి ఒక్కడికి ఎంతో చిన్న ఆస్తి ఉన్న వాళ్ళైనా కూడా వాళ్ళందరికీ కూడా ఈ కుట్రని తెలియజేయవలసిన బాధ్యత ప్రతి తెలుగు పౌరుడి మీద ఉంది. దీన్ని ప్రజలందరి దగ్గరికి తీసుకెళ్ళండి. ఇక ఇంకొక ఇష్యూ, రిటైర్ అయిపోయిన వ్యక్తులకు కూడా మరి ఎక్స్టెన్షన్లు ఇస్తున్నారు. అంటే టర్మ్ అయిపోయిన తర్వాత కూడా ఎక్స్టెన్షన్ ఇస్తున్నారు. మరి టీటీడీలో ఉన్న ధర్మారెడ్డి గారికి ఫుల్ ఎడిషనల్ ఛార్జే ఇచ్చారు గతంలో. ఎందుకంటే ఈఓగా ఆయనకి అర్హత లేదు. ఇండియన్ డిఫెన్స్ అకౌంట్ సర్వీస్ IDAS సర్వీస్ నుంచి వచ్చిన వ్యక్తి, అది IAS వాళ్ళ పోస్టింగ్. సరే, ఈయనకి ఏదో కొంచెం కేంద్రంలో ఎలక్షన్ కమిషన్ వ్యవహారాలు, వ్యవహారాలు, టెంపుల్ వ్యవహారాల సంగతి దేవుడు, వ్యవహారాలు చక్కబెడుతున్నట్టుగా ఉన్నాడు ఆయన. మరి ఇప్పుడు ఆయనకి ఏదైనా ఉంటే ఎలక్షన్ కమిషన్ మీద తోయటం వేరు. మరి కేంద్ర ప్రభుత్వమే ఆయనకి ఆయన రిటైర్ అయ్యే వరకు కూడా ఎక్స్టెన్షన్ ఇచ్చింది రాష్ట్ర ప్రభుత్వ అభ్యర్థన మేరకు. ఆ తిరుపతిని ఈ అధికారి తప్పితే ఇంకా ఎవరు కూడా రన్ చేయలేరట. భక్తులు తీవ్రమైన ఇబ్బందులు పాలవుతారట. మరి వీళ్ళు రాసుకొచ్చిన లేఖలోని సారాంశం. మరి రేపు ఇంకో 6 వారాల తర్వాతైనా మరి ధర్మారెడ్డి గారు
మరి రిటైర్ అయితే మరి తిరుపతి మూసేస్తాడా ఏంటి? ధర్మారెడ్డి లేని తిరుపతిని నేను ఉంచను అని చెప్పి మరి జగన్మోహన్ రెడ్డి ఏమన్నా చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంటాడా? ఇంకొకటి, ఈ తిరుపతి సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నా, భక్తులందరి తరపున 300 రూపీస్ టికెట్కి కొంచెం ప్రయారిటీ ఇవ్వాలి అని చెప్పి చంద్రబాబు నాయుడు గారికి ఒక వినతి పత్రం ఇవ్వటం కూడా జరిగింది. రేపు ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత అక్కడ దోపిడీ జరుగుతుంది. 10,000 రూపాయల టికెట్టు శ్రీవాణి అని ఆ కోటా విపరీతంగా పెంచేసి మరి అందరూ కూడా మిడిల్ క్లాస్ వాళ్ళే 90% ఉంటారు తిరుపతి దర్శించుకునే వాళ్ళు. ధనవంతులు ఎంతమంది ఉంటారు? వారి దగ్గర నుంచి మరి బలవంతంగా కాండిబట్ ఆప్షన్, స్వామిని చూడాలి, మొక్కు అనుకున్నప్పుడు స్వామిని చూడాలి అంటే ఒక కుటుంబంతో వెళ్తే 5 వ్యక్తులు వెళ్తే 5 పదులు 50,000 రూపాయలు వాళ్ళ ఆస్తులు అమ్ముకుని కట్టాలి. సో ఇలాగా భగవంతుడి దగ్గర నుంచి భక్తుని దూరం చేసే ఈ కుట్రని మరి భగ్నం చేయాలి, భక్తులకి సదవకాశాలు కల్పించాలి. ఆ 300 రూపీస్ టికెట్ కోటాని మరి మిడిల్ క్లాస్ భక్తులు కోరికగా పెంచాలి అని చెప్పి తెలియజేయటం జరిగింది. తప్పకుండా సరైన సమయంలో ఉపశమనం అన్నది భక్తులకి ఆనందం కలిగించే వార్తే చంద్రబాబు నాయుడు గారు ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత టీటీడీ ప్రక్షాళన జరిగిన తర్వాత డెఫినెట్గా చేస్తారు. ఇది భక్తులకి నేను చెప్పాలనుకుంటున్న మాట. మరి డీజీపీని, సిఎస్ని మరి ఈరోజు పేపర్లో కొన్నిట్లో చూస్తే ఇంకా వాళ్ళని మార్చరేమో అని చెప్పి ఒక అభిప్రాయానికి వచ్చినట్టుగా అనిపిస్తుంది. అసలు డీజీపీని నేను ఎన్నోసార్లు చెప్పా, మళ్ళీ చెప్తున్నా, ఈరోజు కూడా చెప్తున్నా, ఫుల్ అడిషనల్ ఛార్జ్లో ఉన్న వ్యక్తి ఆ పదవిలో అసలు నార్మల్గానే ఉండటానికి వీల్లేదు. మరి దీని వెనక ఎవరున్నారు? నాకు సీటు రాకుండా చేసిన వ్యక్తి ఈ నీచపు డాష్ రెడ్డి ఇంకా తన ఇన్ఫ్లుయెన్స్ని వాడుతున్నాడా? అంటే రొటీన్లో తీసేవలసిన వ్యక్తిని కూడా తీసేయకుండా మరి ఈ చీఫ్ సెక్రటరీ గారిని కూడా ఇంకా కంటిన్యూ చేయటం దారుణాతి దారుణం. ఈసీ ఇప్పుడైనా సరే మేల్కొని ఈ జగన్మోహన్ రెడ్డి ఎవరి ద్వారా అయితే ఈ నాటకాలు ఆడిస్తున్నాడో మరి వాళ్ళందరికీ కూడా ఉద్వాసన పలకాలి. కేంద్ర ప్రభుత్వం ఎక్స్టెన్షన్ ఇస్తే ఇవ్వచ్చు, బట్ ఈసీ నీడ్ నాట్ అగ్రీ ఫర్ దట్. సో కాబట్టి ఈసీ తగిన చర్యలు తీసుకోకపోతే ఆ నింద మరి చాలా పెను ప్రభావాన్ని చూపెట్టే ప్రమాదం కూడా ఉంది. ఈరోజైనా సరే చీఫ్ సెక్రటరీ మార్పు ఉండాలి అని మా అభ్యర్థన లేఖ రాయటం కూడా జరిగింది. చూద్దాం ఏమవుతుందో. ఇక 4వ అంశం, సుధాకర్ రెడ్డి గొంతు చించుకుంటున్నాడు. మా సుధా, జగన్మోహన్ రెడ్డే కావాలని వాళ్ళ తండ్రి పేరుని ఇరికించాడు. ఇది షర్మిల చెబుతున్న మాట కాదు, నాకు కూడా తెలిసిన పచ్చి నిజం. రాజశేఖర రెడ్డి గారు నా స్నేహితుడు, ఇది నాకు కూడా తెలిసిన పచ్చి నిజం. ఆయన పేరు ఛార్జ్షీట్లో చేర్చకపోతే నువ్వు జైల్లోంచి రావటం అన్నది జరగదు అని చెప్పి కావాలని చెప్పి రాజశేఖర రెడ్డి గారి పేరుని యాడ్ చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. తల్లిని వంచాడు, చెల్లిని వంచాడు. దివంగత రాజశేఖర రెడ్డి గారు అంటాడు. అసలు దివంగత రాజశేఖర రెడ్డి గారిని కూడా ఆయన ఆత్మ కూడా శాంతి లేకుండా ఆయన్ను కూడా వంచి చక్కగా పరిపాలించిన ఆయన టైంలో తప్పు ఏదైనా జరిగిందంటే అది జగన్మోహన్ రెడ్డి. ఎవరెవరికైతే ఉపయోగాలు జరుగుతున్నాయో మరి వాళ్ళందరి దగ్గర మరి భయపెట్టో ఇంకోటి చేసో ఏదో ఒకటి చేసి లాగేశాడు. ఇటువంటి కొడుకు నాకు ఎందుకు పుట్టాడు అని చెప్పి ఎన్నోసార్లు రాజశేఖర రెడ్డి గారు బాధపడ్డాడు. ఆ 10వ క్లాస్ పేపర్లు అమ్మేసినప్పుడు ఈ పనికిమాలినోడిని ఇంట్లోంచి పంపించేస్తుంటే పోయేది కదా అని కూడా ఆయన బాధపడ్డాడు. మరి ఇటువంటి తండ్రిని వంచిన, తల్లిని వంచిన, చెల్లెళ్ళను వంచిన ఈ దుష్ట జగన్మోహన్ రెడ్డి న్యాయం చేస్తాడు అని చెప్పి ఇంకా కొద్దిమంది
కొన్ని మాయ మాటలు నమ్మి మరి అది మత ప్రభావం కావచ్చు, కుల ప్రభావం కావచ్చు, ఏదైనా కావచ్చు. మనం ఒక సరైన వ్యక్తిని ఎంపిక చేసుకోవాలి. మతాన్ని చూసి కాదు, అతని అభిమతాన్ని చూసి మనం సెలెక్ట్ చేసుకోవాలి తప్ప కేవలం నువ్వు కొలిచే దేవుడే అతను కూడా కొలుస్తున్నాడు అంటే అది ఎన్నికల్లో ప్రాతిపదిక, ఎంపిక చేసుకుంటానికి ప్రాతిపదిక కాకూడదు. ఎంత వరస్ట్ ఫెలో అంటే వీడు. ఇవాళ మళ్ళీ సాక్షి పేపర్లో మళ్ళీ ఏదో రాశారు, ఒక నలుగురు గురించి రాస్తూ నా గురించి కూడా రాశాడు. రేయ్, నీకు ఇదే చెప్తున్నా, కన్నాలు వేసింది నువ్వు. నీ పార్టీ నుంచి నేను పోటీ చేసినప్పుడు కూడా నువ్వు కొత్తగా పెట్టిన ఈ రాజద్రోహాలు ఇవి కాకుండా మిగిలిన కేసులు అప్పుడు కూడా ఉన్నాయి. మరి అప్పుడు నువ్వు సీట్ ఎలా ఇచ్చావు? సన్నాసి. ఎక్కువ మాట్లాడితే ఇంకా ఎక్కువ విషయాలు నీ గురించి చెప్పాల్సి వస్తుంది. నీకు యాక్సిడెంట్ అయినప్పుడు మీ తండ్రి గారు ఏమని మాట్లాడాడు, నువ్వెంత పనికి మాలిన పుత్రుడువో, నువ్వెంత సొంఠవో. సొంఠం అంటే ఇంటెలిజెంట్ సొంఠ. సో అంచేత నువ్వే కేసులు పెట్టించేసి నువ్వే ఏదో రాసేసి సాక్షిలో రాసేసుకుంటే నమ్మి వెర్రి వేదవాళ్ళు ఎవరో లేరురా అని చెప్పి చెప్తున్నా. ఏదో వేసావు, ట్రిక్కులు వేసావు, మళ్ళీ ఎవరినో ఇండిపెండెంట్గా అని చెప్పి తెలుగుదేశం ముసుగేసి తీసుకొచ్చావు. దానివలన నువ్వు సాధించేది ఏమీ లేదమ్మా జగన్. అతి నీచంగా ఓడిపోబోతున్నావు. అతి త్వరలో రాజకీయ చిత్రపటం నుంచి నిన్ను చేస్తున్నాం. థ్యాంక్ యూ.